ఎవరి లెక్క వారిదే, ఎవరి వాదన వారిదే. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది వాళ్ళేనంటూ ఒకరు వాదిస్తే, ఆ అన్యాయం జరిగిందంతా వారి హయాంలోనే అంటూ మరొకరు విమర్శించారు. కృష్ణా నీటిపై మరణ శాసనం రాసింది మీరంటే మీరే అంటూ పరస్పర ఆరోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ మరింత ముదురుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేంత వరకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు మాత్రమే చాలు అని బీఆర్ఎస్ హయాంలో కేంద్రం దగ్గర సంతకాలు చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఈ రకంగా తెలంగాణలోని కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగానికి మరణ శాసనం రాశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కృష్ణా జలాల హక్కుల సాధనలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్. 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు, మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లెవకుండా కంప్లీట్ గా కట్టేసిండు అధ్యక్ష. నీటి వాటాల విషయంలో తెలంగాణకు అసలు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము 66.34% వాటా లేకుండా ఒప్పందం లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటే కాంగ్రెస్ మళ్లీ 66.34%కి ఒప్పుకుంది అన్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34 తొలగించి అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3 మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళా మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? ఎవరిది వాస్తవం అనే విషయం అటుంచితే ఈ రాజకీయ రుణం ఇప్పట్లో ఆగేది కాదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.